Good evening, Andy. Before starting the session, let's talk about UPSC Infinity. This is the flagship course offered at our institute, Andy. మన ఇన్స్టిట్యూట్ లో ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు ఒక్కసారి మనీ పే చేస్తే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు, ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం మీకు బోత్ లైవ్ సెషన్స్ కి ప్లస్ రికార్డెడ్ సెషన్స్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాకల్టీ యొక్క అన్లిమిటెడ్ సపోర్ట్ అనేది, ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా తర్వాత కట్టక్కర్లేదు, ఒకసారి జాయిన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీకు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందు ఈ ఫలానా ఇది చదవాలి, రిఫరెన్స్ బుక్స్ చదవాలి, ఎన్సీఆర్టీస్ బుక్స్ చదవాలి అనే మిత్ ఉంటుంది. అది అక్కర్లేదు. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మేము పునాదుల నుంచి, లోతుల నుంచి ఒక లేమ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు, సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఏది ముందు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. తర్వాత డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు, రైట్? సో ఒక్కసారి మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంత, సో ఒక్కసారి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వగానే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ క్వశ్చన్ అది ఇవ్వబడుతుంది. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలో ఎక్కడ మీరు కంపేర్ చేసుకున్నా మేమిచ్చే క్వాలిటీకి అతి తక్కువ ఫీజుతో ఇవ్వడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే కేవలం 50,000 రూపాయలకే ఇస్తున్నామండి లైఫ్ టైం వ్యాలిడిటీతో. 50,000 కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టి జాయిన్ అవ్వచ్చు. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ బండిల్ చేసి వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా దీనిలో ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ వీటి నోటిఫికేషన్స్ పడ్డాయనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మేమే కవర్ చేస్తాం. దానికి వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెత్తనక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా. ఇట్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి, రైట్? ఫైన్. కోర్సెస్, మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి ఒకసారి టూకీగా నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. కోర్సెస్ ఆఫర్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపీస్ కి, 50,000 రూపాయలకి అందిస్తున్నాం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది. దీన్ని ఒకేసారి 50,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. పబ్లిక్ టూ ఇన్స్టాల్మెంట్స్ లో మీరు కట్టడం అనేది కట్టుకోవచ్చు. దాంతో పాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ ని 60,000 రూపీస్ కి మేము అందించడం అనేది జరుగుతుంది. 60,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో మీరు దీన్ని 6 ఇన్స్టాల్మెంట్ లో 50 + 20 70,000, కానీ 60,000కి అందిస్తున్నాము. సో మీరు 6 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున కట్టుకోవచ్చు. సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ 7,000 రూపాయలండి. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే 7,000 రూపాయలకే మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000, బ్యాంక్ ఎస్ఎస్సి 7,000 రూపీస్ కి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇస్ ద అద్భుతమైన కోర్సు, చాలా మంది ఎక్కువ మంది తీసుకున్న కోర్సు 2,000 కి అందిస్తున్నాం. క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 కి అందించడం జరుగుతుంది. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్, సురేష్ సార్ నెంబర్, కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఆర్టికల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. దీన్ని మనం సుప్రీంకోర్టు వెక్టిక్స్ జిఎస్ పేపర్ 2 లో మనం మాట్లాడుకుంటాం, రైట్? అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడదాం, జాగ్రత్తగా ఉండండి. మీడియా షుడ్ నాట్ టార్గెట్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో సోషల్ క్లాస్ లో, వాళ్ళని మీడియా అనేది టార్గెట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు తన వెర్డిక్ట్ లో తెలిపింది. అసలు ఏం జరిగింది, దీని వెనక కథ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. సుదర్శన్ టీవీ అనే ఛానల్లో ఒక టీవీ షో అనేది రన్ అవ్వడం జరిగింది. ఆ టీవీ షో పేరు యూపీఎస్సీ జిహాద్. ఓకేనా? ఈ యూపీఎస్సీ జిహాద్ లో భాగంగా ఎవరైతే దీని యాంకర్ కమ్ చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఏం చేశారంటే ఒక ఎలిగేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఏం క్లెయిమ్ చేశారంటే, మెంబర్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఆర్ అటెంప్టింగ్ టు ఇన్ఫిల్ట్రేట్ ద సివిల్ సర్వీసెస్.
అటెంప్టింగ్ ఇన్ఫిల్ట్రేట్ సివిల్ సర్వీస్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దాని మీదగా ఒక ప్లీ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు అనేది తాత్కాలికంగా ఈ టీవీ షోని ఆపేయాలి అని చెప్పి ఒక స్టే అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్, స్టే అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ స్టేకి మళ్ళీ ప్లీ అనేది సుప్రీంకోర్టులో ఇదవ్వడంతో ఆ ప్లీ గురించి మాట్లాడుతూ ఆ వెర్డిక్ట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఈ వెర్డిక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఇట్ ఆల్సో డ్రాస్ క్వశ్చన్స్ అబౌట్ జకాత్ ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, అట్ ఈస్ ముస్లిం కమ్యూనిటీలో సివిల్ సర్వెంట్స్ తయారు చేసే ఆర్గనైజేషన్స్, వాళ్ళకి సోషల్ సపోర్ట్ కానీ ఎకనామిక్ సపోర్ట్ కానీ ఇచ్చి తయారు చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ గురించి క్వశ్చన్స్ కూడా లేవనెత్తడం అనేది జరిగింది. వాటికి ఫండింగ్ అనేది ఏ విధంగా వస్తుంది, వాటి ఆపరేషన్స్ అనేవి ఎలా చేయగలుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇలాంటి వాటి మీద. దాంతో పాటు ఇలాంటి ఆర్గనైజేషన్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇన్ఫిల్ట్రేట్ సివిల్ సర్వీసెస్ ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాయి విత్ పీపుల్ హూ హ్యావ్ లింక్స్ విత్ టెర్రర్ లింక్స్ ఎవరికైతే ఉంటాయో, టెర్రరిస్టులతో లింక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని యూపీఎస్సీలోకి బలవంతంగా చొచ్చుకునేలా చేస్తున్నారు, బలవంతంగా వాళ్ళని యూపీఎస్సీలోకి చొరబడి చేస్తున్నారు. దాంతో యూపీఎస్సీ ఇండియన్ బ్యూరోక్రసీ మీద నేషనల్ థ్రెట్ అనేది ఏర్పడింది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు అంటే ఈ సుదర్శన్ టీవీలోని యూపీఎస్సీ జిహాద్ వీళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఏం చెప్పింది అంటే, ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో భాగంగా ఒక ఛానల్ అనేది ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం కరెక్టే గానీ, ఏ ఆర్గనైజేషన్స్ కి ఎలా ఫండింగ్ అనేది వస్తుంది అని తెలుసుకోవడం గానీ, అలాగే ఇన్వెస్టిగేషన్స్ చేయడం కరెక్టే గానీ, టోటల్ ముస్లిం కమ్యూనిటీ మొత్తం ముస్లిం కమ్యూనిటీని బ్లేమ్ చేయడం అనేది టోటల్లీ రాంగ్, చాలా తప్పు అని సుప్రీంకోర్టు అనేది చెప్పడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ, ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ, ప్రతి ఒక్క కులంలోని ప్రతి ఒక్క మతంలోని పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు బ్యూరోక్రాట్స్ లో ఉండాలనుకుంటారు. దిస్ ట్రై టు హ్యావ్ వాయిస్ ఇన్ బ్యూరోక్రసీ, రైట్, దిస్ ట్రై టు అటైన్ పవర్, రైట్, డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటారు. దాంతోపాటు దే వాంట్ టు హ్యావ్ ఎ స్లైస్ ఆఫ్ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో తీసుకోవాలని ప్రతి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా అనుకుంటారు. రైట్, సో ఒక్క కమ్యూనిటీకే పరిమితం చేయడం కానీ, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ కి డిస్క్రిమినేషన్ ఏదైతే బ్యూరోక్రసీలో డిస్క్రిమినేషన్ అనేది ఏదైతే ఉందో దానిని వెల్కమ్ చేయడం కరెక్ట్ కాదు అని సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది. దీనికి అనుగుణంగా ప్రింట్ అండ్ నిన్న మనం మాట్లాడుకున్నాం, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియాలో ఒక రకమైన గైడ్ లైన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కూడా చేయమని చెప్పి సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది. దాంతోపాటు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా సుప్రీం కోర్టు ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే చూడండి, మీడియా కెనాట్ టార్గెట్ రిలీజియస్ మైనారిటీ, రిలీజియస్ మైనారిటీని మీడియా అనేది టార్గెట్ చెయ్యకూడదు, వాళ్ళ మనోభావాలు హట్ అయ్యే ప్రమాదం ఉంది. రైట్, జర్నలిస్టిక్ ఫ్రీడమ్, పత్రికా స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో అంతే విధంగా అంతే విధంగా డిగ్నిటీ ఆఫ్ ఏ కమ్యూనిటీ కూడా అంతే. ఒక కమ్యూనిటీ ఒక మతం గాని ఒక కులం యొక్క డిగ్నిటీ కూడా కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ కన్సర్న్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ గురించి ఎంత కన్సర్న్ అవుతుందో, నేషనల్ సెక్యూరిటీ గురించి ఎంత కన్సర్న్ అనేది ఉందో, సేమ్ దాంతో పాటు ప్రొటెక్టింగ్ హ్యూమన్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా దానిపైన కూడా అంతే కన్సర్న్ ఉంది మాకు అని సుప్రీంకోర్టు తన తీర్పులో కరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ వెర్డిక్ట్ గివెన్ బై సుప్రీం కోర్ట్. ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా యొక్క ఇదేదైతే ఉందో వాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తాలూకా ఫ్రీడమ్ అండ్ స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు, పూర్తిగా గొంతు నొక్కకపోయినా కొంతవరకు కర్బ్ చేయాలి. ఎలా కర్బ్ చేయాలంటే రిలీజియస్ మైనారిటీస్ కి ఆటంకం కలగకుండా, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ప్రెస్ డిజిటల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేయకుండా అనేది ఒక కర్బ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దాంతో పాటు డిజిటల్ మీడియా ఏదైతే ఉందో యూట్యూబ్ లాని, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కానీ పర్టికులర్ క్యాస్ట్ కి కానీ ఎగనెస్ట్ గా డిస్క్రిమినేట్ చేస్తూ ఏవైనా ఇవి వస్తే వాటిని కూడా కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చూడండి, ఆన్ ద జిఎస్టీ ఇష్యూ ద సెంటర్
హోల్డ్స్ ద బ్యాటన్. సెంటర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి ఇప్పుడు మీ అందరికీ తెలుస్తూనే ఉంది. జిఎస్టి కంపెన్సేషన్ ఏదైతే ఉందో, జిఎస్టి కంపెన్సేషన్ లో భాగంగా బోత్ సెంటర్ అండ్ స్టేట్ కి ఒక రకమైన రిఫ్ట్ నడుస్తా ఉందండి, ఒక రకమైన వివాదం అనేది నడుస్తా ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. రైట్, రీసెంట్ గా నెక్స్ట్ జరగబోయే జిఎస్టి మీటింగ్ కౌన్సిల్లో ఈ డిసగ్రిమెంట్ సెంటర్ అండ్ స్టేట్ కి మధ్య డిసగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ డిసగ్రిమెంట్ గురించి కన్ఫర్మ్ గా తప్పకుండా మాట్లాడతారు అని చెప్పి అంటున్నారు. బై జూలై ఎండ్ కి ఏమని చెప్తున్నారంటే సెంట్రల్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే 8.2 lakhs అంట. రైట్, ఈ సెంటర్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది, దాంతో పాటు స్టేట్స్ కూడా అలాగే రెవెన్యూ అనే డెఫిసిట్ ఉండడం వల్ల స్టేట్ కూడా సిమిలర్ పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. రైట్, బోత్ సెంటర్ అండ్ స్టేట్ రెండు ఇబ్బందుల్లో ఉండడం అనేది జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారండి. రైట్, అయితే ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ జిఎస్టి గురించి మనం మాట్లాడదాం డీటెయిల్డ్ గా. ఒక్కసారి చూడండి. మనందరికీ తెలుసు జిఎస్టి ఈజ్ ఏ లాస్ట్ పాయింట్ ట్యాక్స్. లాస్ట్ పాయింట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను, ఇప్పుడు నేను మహారాష్ట్రకి నా గూడ్స్ అనేవి పంపించాలి. నేను ఒక షర్ట్ తయారు చేస్తాను అనుకోండి, నా షర్ట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి పంపిస్తున్నాను. అప్పుడు జిఎస్టి మీద ఏదైతే పన్ను వసూలు అవుతుందో ఆ వసూలు రిసీవర్ స్టేట్, లాస్ట్ పాయింట్ స్టేట్ మహారాష్ట్ర ఏదైతే ఉందో దానికి వస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ కి రాదు. సో ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనేవి తీవ్రంగా నష్టపోతాయి. అదే విధంగా కన్స్యూమింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా లాభపడతాయి. రైట్, ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కి ఈ నష్టం ఏదైతే రాబోతుందో, ఈ పన్నుల్లో ఈ ముందు నుంచి ఈ వ్యత్యాసం ఏదైతే రాబోతుందో దాన్ని జిఎస్టి కంపెన్సేషన్ రూపంలో సెంటర్ అనేది చెల్లిస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళు చెల్లిస్తుంది అంటే 5 years వరకు చెల్లిస్తుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ జిఎస్టి. జిఎస్టి అనేది ఫ్రేమ్ వర్క్ అనేది, జిఎస్టి గైడ్ లైన్స్ అనేవి ఇలా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. లాస్ట్ ఇయర్ అనేది స్లో ఎకానమీ వల్ల, మన ఎకానమీ అనేది చాలా స్లో అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ యొక్క బకాయిలు మొన్న జూలై 2020లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెల్లించడం జరిగింది. బట్ ఈ ఇయర్ ఏప్రిల్ కి చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే జిఎస్టి కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ హౌల్లో పెట్టింది. స్టేట్స్ అనేవి ఇప్పుడు మేము ఎలా చేయాలి, COVID-19 లాంటి పాండమిక్ తో బాధపడుతున్నాం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్ కి 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకటి ఆర్బిఐ నుంచి బారో చేసుకోమంది, 2 మార్కెట్స్ నుంచి అప్పు తీసుకోమంది. బాండ్స్ రూపంలో కానీ ఏవైతే దీని రూపంలో కానీ అప్పు తీసుకోమని చెప్పిందండి. దాని రీపేమెంట్ ఎలా చేస్తుంది అంటే ఫ్యూచర్ లో మేము చేయబోయే సెస్ ఏదైతే ఉంటుందో, ఫ్యూచర్ లో ఏదైతే మేము సెస్ పేమెంట్ ఏదైతే జిఎస్టి కంపెన్సేషన్ చేస్తామో దాంతో ఇది చేస్తాము, దాంతో పే చేయండి అని చెప్పడం అనేది జరిగిందండి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జిఎస్టి కంపెన్సేషన్ జిఎస్టి కౌన్సిల్ ఎంత వరకు ఇస్తుందంటే 2022 వరకే ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ లోపు ఆర్బిఐ దగ్గర నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ స్టేట్స్ తీసుకున్న అప్పు తీరకపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు ఎవరు కడతారు అని చెప్పి క్రిటిసిజం అనేది మొదలవడం అనేది జరిగిందండి. బడ్జెటరీ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, బడ్జెటరీ క్యాలిక్యులేషన్స్ లో కూడా యూనియన్ బడ్జెట్ గ్రోత్ రేట్ అనేది 10% మైనస్ అట్లీస్ట్ 10% కాంట్రాస్ట్ అనేది మనకు తప్పకుండా రావడం అనేది 100% జరగబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూద్దాం, ఈ టైంలో కంట్రీ యొక్క రెవెన్యూస్ అనేవి విపరీతంగా పడిపోయినాయి. రైట్, రెవెన్యూస్ పడిపోయినాయి, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి పడిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పడిపోయినాయి, ఎయిర్లైన్స్ అండ్ హోటల్ ఇండస్ట్రీ యొక్క ఇదేదైతే అది పడిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ జనాలు ఎక్కువగా లాక్డౌన్ వల్ల ఇళ్లలో ఉండడం వల్ల శాలరీస్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి పడిపోయినాయి. సో సెంటర్ మీద ఏదైతే ట్యాక్స్ సెంటర్ మీద బడ్డెన్ ఏదైతే ఎక్కువ ఉందో అది పెరిగిపోయింది. సెంటర్ మీద పెరగడం వల్ల సెంటర్ బడ్డెన్ 42% స్టేట్స్ షేర్ చేసుకుంటాయి కాబట్టి స్టేట్స్ మీద కూడా విపరీతమైన బడ్డెన్ అనేది పెరగడం అనేది జరిగింది. దాంతో పాటు
దీన్ని కవర్ చేయడానికి ఇదవడం అంటే లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ అండ్ ఇంపోర్ట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాడకం కూడా తగ్గిపోయింది. వాటి వాడకం తగ్గడం వల్ల కస్టమర్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ వేసే డ్యూటీస్ అవి తగ్గిపోయినాయి. దాంతో పాటు ఐజిఎస్టి ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అది కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. సో జిఎస్టి ఈ సంవత్సరం జిఎస్టి రావాల్సిన బకాయిలకే జిఎస్టికి ఇది చేయడానికే కష్టం అవుతుంది. స్టేట్స్ మీద బర్డెన్ పెరుగుతుంది. ఈ టైంలో పాండమిక్ ని ఎదుర్కోవడం రైట్. ఈవెన్ ఇఫ్ ద స్టేట్ అనేది ఆర్బీఐ నుంచి లోన్స్ ఒకవేళ తీసుకున్నా, మార్కెట్ నుంచి లోన్స్ తీసుకున్నా, దాన్ని తిరిగి కట్టే పరిస్థితి ఇంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ లేకపోవడం, బికాస్ ఎకనామిక్ స్లో డౌన్ ఉండడం వల్ల ఆ పరిస్థితి తిరిగి కట్టే పరిస్థితి లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని ఆర్టికల్లో డీటెయిల్డ్ గా కవర్ చేయడం అనేది జరిగింది. ఈ ఎడిటోరియల్లో డీటెయిల్డ్ గా కవర్ చేయడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఎస్ టు బ్యాన్ వీచాట్, టిక్టాక్ సైట్స్ ప్రైవసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. యుఎస్ అనేది టిక్టాక్ అండ్ వీచాట్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలనుకుంటుంది అని చెప్పడం అనేది ఆర్టికల్లో జరిగింది. దానికి రీజన్ ఏం చెప్తున్నారండి, మన ఇండియా కూడా ఈ మధ్యన బ్యాన్ చేసింది వీచాట్ ని. ఇండియా కూడా రీసెంట్ గా చెప్పింది, బ్యాన్ చేసింది. ఎందుకు? నేషనల్ సెక్యూరిటీకి అండ్ ఇంటిగ్రిటీకి, డేటా ప్రైవసీకి ఇబ్బంది కలుగజేస్తున్నాయి ఈ యాప్స్. సో అందుకోసమని ఈ యాప్స్ బ్యాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. రీసెంట్ గా యుఎస్ కూడా అదే బాటలో నడుస్తుంది. ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పిందంటే యుఎస్ ఆపరేషన్స్ ని టిక్టాక్ యొక్క యుఎస్ ఆపరేషన్స్ ని ఒక యుఎస్ బేస్డ్ కంపెనీకి అప్పచెప్పండి, అప్పుడే వాటిని బ్యాన్ చేయకుండా ఉంటాము, అప్పుడే టిక్టాక్ యుఎస్ లో రన్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా టిక్టాక్ అండ్ వీచాట్ ని బ్యాన్ చేసే ఆలోచనలో యుఎస్ అనేది ఉంది అని చెప్తున్నారు. కంప్లీట్ బ్యాన్ నవంబర్ 12 నుంచి మొదలవబోతుంది. నవంబర్ 12 నుంచి కంప్లీట్ గా టిక్టాక్ అనేది బ్యాన్ అవుతుంది యుఎస్ లో అని చెప్పడం అనేది జరుగుతుందండి. దానికి రీజన్ ఏం చెప్పారంటే చైనా అనేది బలవంతంగా అమెరికన్ సిటిజన్స్ యొక్క డేటా బలవంతంగా లాక్కుంటుంది, ఇంపార్టెంట్ డేటాను తీసుకుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా యుఎస్ బేస్డ్ కంపెనీ అయినటువంటి ఒరాకిల్ రీసెంట్ గా టిక్టాక్ యుఎస్ ఆపరేషన్స్ ని ఇది చేసినప్పటికీ ఈ బ్యాన్ ఏదైతే ఉందో అది రెండు కంపెనీస్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. రైట్. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే ఈ విషయం మీద కంప్లీట్ గా టిక్ టాక్ యొక్క పేరెంట్ కంపెనీ అయినటువంటి బైట్ డాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో, దిస్ బైట్ ల్యాండ్ లిమిటెడ్ అంటే పేరెంట్ కంపెనీ ఆఫ్ టిక్ టాక్ అండి. దీనికి 100 మిలియన్ టిక్ టాక్ యూజర్స్ అనే వాళ్ళు యుఎస్ లో ఉండడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా డేటా ఏదైతే ఉందో ఇది తీసుకుంటుంది, ఇది బలవంతంగా లాక్కుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ బేస్డ్ సోషల్ నెట్వర్కింగ్ కంపెనీస్, ఫేస్బుక్ లాంటివి కానీ ఇవన్నీ యూజర్ డేటాను తీసుకుంటాయి. యూజర్ డేటా లైక్ లొకేషన్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెసేజెస్ ని ట్రాక్ చేస్తాయి, దాంతోపాటు వాళ్ళ పోస్ట్స్ ని ట్రాక్ చేస్తాయి, వాళ్ళ మూడ్స్ ని ట్రాక్ చేస్తాయి, దాంతోపాటు టార్గెట్ యాడ్స్ ని కూడా పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ ఓన్లీ టిక్ టాక్ మీద ఎందుకు అంటే టిక్ టాక్స్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ లిమిటెడ్ అనేది ఒక చైనా బేస్డ్ కంపెనీ అవ్వడం వల్ల, దాంతో పాటు ఒకవేళ చైనా అడిగితే ఈ బైట్ డాన్స్ కంపెనీ అనేది చైనాకి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇవ్వాల్సి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఉండడం వల్ల యుఎస్ అనేది ఈ ఆలోచనలో ఉంది. బోత్ టిక్ టాక్ ని వీచాట్ ని బ్యాన్ చేసే ఆలోచనలో యుఎస్ ఉంది అని అనుకోవచ్చు. ఇది యుఎస్ అండ్ చైనా యొక్క కోల్డ్ వార్ ని ఇది ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది, ఇంకా సివియర్ చేస్తుంది అని మనం ఈ విషయంలో, ఈ ఆర్టికల్ విషయంలో డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో వచ్చేసి ఏం చెప్తున్నారంటే ట్రేడ్ ను బూస్ట్ చేయడానికి పాకిస్తాన్ అన్నమాట ఒక 18 మార్కెట్స్, పాకిస్తాన్ ఒక 18 మార్కెట్స్ ని సెటప్ చేయబోతుంది. ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ బార్డర్స్ లో సెటప్ చేయబోతుంది అని చెప్తున్నారు. పాకిస్తాన్ ఈజ్ ప్లానింగ్ టు సెటప్ 18 మార్కెట్స్ అండి, 18 మార్కెట్స్ ని సెటప్ చేయబోతుంది. ఎక్కడంటే ఎట్ ఆఫ్ఘనిస్తాన్
అండ్ ఇరాన్ బార్డర్స్ లో సెటప్ చేయబోతుందని చెప్పి చెప్తున్నారు. దీని రీజన్ ఏంటి, ఏమేంటి? టు బూస్ట్ ట్రేడ్ అండి. ట్రేడ్ ని బూస్ట్ చేయడానికి, నైబర్ కంట్రీస్ లో ట్రేడ్ ని బూస్ట్ చేయడానికి ఇవి చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు ఇంపార్టెంట్ ఎయిమ్ ఇంకొకటి ఏంటంటే టు కర్బ్ స్మగ్లింగ్ ని ఇది చేయడం కూడా దీనిలో ఇంపార్టెంట్ ఇది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇనిషియల్ గా 3 మార్కెట్స్ ఇనిషియల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ 3 ఉన్నాయండి. దీనిలో ఒకటి బెలూచిస్తాన్, 2 బెలూచిస్తాన్ లో ఉండడం జరిగింది. 3 ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఏవైతే ఉందో దానిలో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు 18 కూడా యాడ్ అవుతున్నాయి. సారీ, ఇనిషియల్ గా ఈ 18లో 3 ఇది చేయాలని చూస్తున్నారండి. 18 లో ఈ 3 కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారు. ఎప్పటికీ అంటే 2021 కల్లా. అవి 2 ఎక్కడ ఉంటాయి? 2 బలూచిస్తాన్ లో, 1 ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. మిగిలిన 15 తర్వాత కంప్లీట్ చేస్తాము అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. పాకిస్తాన్ ఈజ్ ఫెన్సింగ్ ఇట్స్ బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండి. పాకిస్తాన్ దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫెన్సింగ్, చుట్టూ ప్రాకారాలు కట్టాలనుకుంటుంది. చుట్టుగా మొత్తం ఫెన్సింగ్ కట్టాలనుకుంటుంది. ఎందుకు అంటే టు కర్బ్ ద మూవ్మెంట్ ఆఫ్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వకుండా, లేకపోతే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా వాళ్ళ మూవ్మెంట్ ని రెగ్యులేట్ చేయడానికి ఫెన్సింగ్ అనేది కట్టాలని పాకిస్తాన్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు బార్డర్ క్రాసింగ్స్ కూడా కొన్ని ప్రదేశాల్లో ఈ ఫెన్సింగ్స్ కట్టి కొన్ని ప్రదేశాలలో బార్డర్ క్రాసింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేసి అన్లాఫుల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, లాఫుల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సమ్మతమైన మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్ గా మూవ్మెంట్స్ ఏవైతే, లీగల్ ట్రేడ్ ఏవైతే ఉంటుందో అది జరగడానికి మధ్యలో బార్డర్ క్రాసింగ్స్ కూడా డిజిగ్నేట్ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఆలోచనలో ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికీ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. చైనా సెండ్స్ ఫైటర్స్ టువర్డ్స్ తైవాన్. చైనా అనేది తైవాన్ వైపు ఫైటర్ జెట్స్ ని పంపిస్తుంది అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్. దీన్ని మనం చూద్దాం జాగ్రత్తగా. లడక్ లో టెన్షన్స్ తగ్గక ముందే, మనకు లడక్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ టెన్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఈ టెన్షన్స్ అనేవి ఇంకా రేజ్ అవుతున్నప్పుడే చైనా అనేది ఈస్టర్న్ ఫ్రంట్ ఏదైతే ఉందో తైవాన్ తో గొడవలు పెట్టుకోవాలని కూడా చూస్తుంది. మొత్తం 18 చైనీస్ ఫైటర్స్ ని తైవాన్ వైపు పంపించడం అనేది జరిగిందండి. దే ఆర్ క్రాసింగ్ ద తైవాన్ స్ట్రైట్ ని ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ 18 లో అన్నమాట 2 H-6 బాంబర్స్, 8 J-16 ఫైటర్స్, 4 J-10 ఫైటర్స్, ఇంకొక 4 J-11 ఫైటర్స్. ఈ 4 చాలా సోఫిస్టికేటెడ్ వెపన్స్ అండి, ఫైటర్ జెట్స్. వీటిని తైవాన్ వైపు పంపించడం అనేది జరిగింది. చైనాకి దీని రీజన్ అడగ్గా చైనా ఏం చెప్తుంది, ఇది మామూలు విషయం, మామూలు టైంలో ఒక ఎత్తు అయితే ఇది ఏ టైంలో రావడం అనేది, న్యూస్ లోకి రావడం అనేది ఇంపార్టెన్స్ జరిగింది అంటే, యుఎస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, యుఎస్ అండర్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ కెయిత్ క్రంచ్ ఆయన తైవాన్ విజిటింగ్ లో ఉన్నారండి. తైవాన్ లో ఇప్పుడు ఉన్నారు. ఆయన ఉంటుండగా చైనా అనేది ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా అనుమానాలకి దారి తీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. చాలా ఇది చేస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. చైనా ఏం చెప్తుందంటే, వీఆర్ ట్రైంగ్ టు టెస్ట్ జాయింట్ ఆపరేషన్స్ క్యాపబిలిటీ ఆఫ్ మల్టీ సర్వీసెస్. మల్టీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ టెస్టింగ్ మేము చేస్తున్నాము. రైట్. మల్టీ సర్వీసెస్ ఏమన్నా వాటి క్యాపబిలిటీస్ అండ్ వాటి జాయింట్ ఆపరేషన్స్ మేము చేస్తున్నామని చైనా చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇలాంటి మూవ్స్ అనేవి, ఇలాంటి చర్యలు అనేవి, ఇలాంటి జెట్స్ పంపించడం లాంటి కానీ మూవ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ వెరీ నెసెసరీ. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేషనల్ సెక్యూరిటీని సేఫ్ గార్డ్ చేయడానికి, టెరిటోరియల్ సావరెనిటీని సేఫ్ గార్డ్ చేయడానికి, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీని సావరెన్ చేయడానికి, రైట్, నేషనల్ యూనిటీని, టెరిటోరియల్ సావరెనిటీని, దాంతోపాటు సెక్యూరిటీని ఇది చేయడానికి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చైనా అనేది చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ చైనా తైవాన్ మధ్య ఇష్యూ అనేది తెలుసా అని అనుకుంటున్నాను. తెలియకపోతే ఒక వీడియో చేస్తాము, చూడండి. ఓకేనా? ఛానల్ ని ఫాలో అవ్వండి. రైట్.
చైనా అనేది ఒక్క దీనిలోనే కాదు, చైనా అనేది చాలా చాలా వాటితో ఇబ్బంది పెట్టుకుంటుంది. ఒకటి లడక్ దగ్గర మన ఇండియాతో ఇబ్బంది పెట్టుకోవడం అనేది జరుగుతుంది, ఇండియాతో స్టాండ్ ఆఫ్ జరుగుతుంది. దాని తర్వాత సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అక్కడ ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఈస్ట్ చైనా సీ విత్ జపాన్ తో ఇది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు తైవాన్ తో ఇప్పుడు గొడవకు అవుతుంది, కయ్యానికి కాలు దూతుంది. దాంతో పాటు చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంది. చైనా అనేది చాలా చాలా సమస్యల్ని తనకు తానే కొని తెచ్చుకుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. కానీ కొన్ని న్యూస్ ఏజెన్సీస్, చైనా న్యూస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే అవసరమైతే ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ చైనా అనేది తైవాన్ పై అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అలాంటి అవసరం వస్తుందేమో, చైనా పైన అటాక్ చేయడానికి తైవాన్ అనేది సిద్ధపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. తైవాన్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా చైనాస్ ఇంటెలిజెన్స్ అనేది ట్రాక్ చేస్తుంది. సో అటాక్ కి చైనా అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో కన్సిడరింగ్ అబౌట్ ఇండియాస్ థింగ్స్, ఇండియా యొక్క కన్సర్న్స్ గురించి కానీ ఇండియా గురించి కానీ మాట్లాడదాం. ఇండియా గురించి ఏం చెప్తున్నారంటే, యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్ ఇండియా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలకి కారణం, ఇండియా చైనా యొక్క స్టాండ్ ఆఫ్ ఇదవ్వడానికి కారణం ఇండియానే అని చైనీస్ వాళ్ళు చెప్తున్నారండి. ఎందుకంటే ఇండియా అనేది యుఎస్ కి దగ్గర అవ్వడం అనేది చైనాకి ఇష్టం ఉండట్లేదు. ఓకేనా, చైనా ముందు ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ పాలసీ అనేది పాటించేది. అంటే ఎవరిని అలైసింగ్ చేసుకునేది కాదు, అందరితో బాగుండేది. బట్ ఇండియా ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు మేక్ అలైస్ విత్ యుఎస్ అండి. యుఎస్ తో చాలా ఎలైసింగ్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ యుఎస్ తో ఎక్కువ ఇదవ్వడానికి ప్లాన్ చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. దానివల్ల చైనాకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది రావడం అనేది ఇదవ్వడం అనేది జరిగింది అని చెప్తుంది. రైట్, యుఎస్ అండ్ చైనాకి ఇప్పుడు ఏదైతే కోల్డ్ వార్ నడుస్తోంది, దానిలో భాగంగా ఇండియా అనేది యుఎస్ వైపు మొగ్గు చూపుతోంది. ఇదే ఇప్పుడు ప్రాబ్లం ని పెంచుతుంది అని చైనీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో క్వాడ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో, క్వాడ్ మీటింగ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్వాడ్ మీటింగ్ లో 4 కంట్రీస్ ఉంటాయి. అవేంటంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఇందులో ఇండియా అనేది చైనా గురించి తీవ్రంగా ఆలోచించి ఒక కంప్లీట్ ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవాలి అనే ఆలోచన అనేది ఇండియా చెయ్యాలి అని ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అదే చైనీస్ అఫీషియల్స్ చెప్పారని ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికీ క్లియర్ అనే అనుకుంటున్నాను. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ బిల్ టు స్లాష్ శాలరీస్ ఆఫ్ ఎంపీస్ అండి. ఎంపీస్ యొక్క శాలరీస్ 30%. ఎంపీస్ యొక్క శాలరీస్ చేసే విధంగా ఒక ఆర్డినెన్స్ అనేది ఏప్రిల్ 6th తీసుకురావడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు. ఎందుకంటే COVID-19 వాళ్ళకి ఆదుకోవడానికి ఎంపీస్ యొక్క జీతభత్యాలను తగ్గించి ఒక 8,000 కోట్లు దాని వల్ల ఆదాగా మిగులుతాయి. ఎంపీస్ యొక్క పెన్షన్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన లగ్జరీస్ కానీ కట్ చేయడం వల్ల అని చెప్పడం అనేది ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. అందరూ దాన్ని వెల్కమ్ చేయడం కూడా జరిగింది. రైట్, ఈ ఆర్డినెన్స్ ని బిల్ రూపంలో మార్చడం అనేది జరిగింది. లాస్ట్ వీక్ లోక్సభలో బిల్ పాస్ అయింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా బిల్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే COVID-19 ద్వారా ప్రజలు చాలా మంది ఇదవుతున్నారు. ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ కి 8,000 కోట్లు చాలా యూజ్ అవుతుంది అని ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ రీజన్ చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఏం వాదించాయంటే 8,000 కోట్లు మీరు వాదా చేస్తున్నారు, ఇది నిజంగా మంచిదేనా, వీఆర్ వెల్కమింగ్ ఇట్, బట్ 20,000 crores వీళ్ళు ఖర్చు చేసి మీరు సెంట్రల్ విస్తా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది, సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది మీరు చేస్తున్నారు, అది ఎందుకు ఆపేయకూడదు? ఇది మనకి నిజంగా లగ్జరీ. మన ఇండియా అనేది ఇప్పుడు అంత ఇది మాత్రం మెనీ బిల్డింగ్స్ హోల్డర్ ఇండియా అనేది అంత లగ్జరీ ఇప్పుడు పెట్టుకోలేదు. రైట్ అని చెప్పడం అనేది జరుగుతా ఉందండి. రైట్, ముందు సెంట్రల్ విస్తా అంటే ఏంటో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సెంట్రల్ విస్తా అంటే ఏంటి, అసలు దాని సంగతి ఏంటి, దానికి ఎంత ఖర్చు, దాంతోపాటు ఫస్ట్ చెప్తాను చూడండి. సెంట్రల్ విస్తా గురించి జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెంట్రల్ విస్తా అంటే ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్,
నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్, ఇండియా గేట్ అండ్ నేషనల్ ఆర్కీవ్స్, ఇవన్నీ కలిపి సెంట్రల్ విస్తా అవుతుంది. రీసెంట్ గా 2019 లో దీని తాలూకు రీవ్యాంప్ చేయాలి, రీడెవలప్మెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ట్రయాంగిల్ షేప్డ్ పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, దాంతో పాటు కామన్ సెంట్రల్ సెక్రటరియట్ అనేది ఒకటి ఇది చేయాలి, దాంతో పాటు రాజ్పాత్ ఏదైతే ఉందో 3 కిలోమీటర్స్ రాజ్పాత్ లాంగ్ రాజ్పాత్ ఏదైతే దాన్ని రీవ్యాంప్ చేయాలి అనే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అయితే ప్రతిపక్షాలు దీని గురించి అప్పుడే చాలా వరకు ఇది ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడే చాలా ఒక విమర్శలు క్రిటిసిజం అనేది వచ్చింది దీనికి. ఎందుకంటే ఈ ఢిల్లీ అనేది ఎయిర్ పొల్యూషన్ తో కానీ పొల్యూషన్ తో చాలా ఇబ్బంది పడుతుంది. ఈ టైంలో గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకోవడం చాలా ఇది. దాంతో పాటు ఈ టైంలో ఖర్చు కూడా, ఎకానమీ కూడా చాలా తక్కువగా ఉంది, ఎకానమీ కూడా వెనక్కి పరిగెడుతున్న టైంలో గవర్నమెంట్ ఈ చర్య తీసుకోవడం చాలా తప్పు అని క్రిటిసిజం అనేది వచ్చింది. బట్ రీసెంట్ గా ఈ రాజ్యసభలో నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే మెనీ బిల్డింగ్స్ ఆర్ ఓల్డర్ దెన్ ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ కంటే చాలా బిల్డింగ్స్ అనేవి బోల్డ్ గా ఉన్నాయి. డచ్ బిల్డింగ్ చూస్తే 13th సెంచరీకి చెందింది, ఇటాలియన్ బిల్డింగ్స్ చూస్తే డచ్ పార్లమెంట్ చూస్తే 13th సెంచరీ, ఇటాలియన్ పార్లమెంట్ చూస్తే 16th సెంచరీ, ఫ్రెంచ్ పార్లమెంట్ చూస్తే 17th సెంచరీకి చెందింది, యుఎస్ సెనెట్ చూస్తే 1800s కి చెందినది, బ్రిటిష్ పార్లమెంట్ చూస్తే 1840s కి చెందింది. మన ఇండియన్ పార్లమెంట్ జస్ట్ 100 years ఓల్డ్, రైట్, జస్ట్ 100 years ఓల్డ్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ అవర్ కంట్రీ డజంట్ హ్యావ్ దట్ లగ్జరీ టు అఫోర్డ్ ఇట్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. COVID-19 తో పోరాడడం, దాంతో పాటు ఎకానమీ అనేది వెనక్కి పరిగెట్టడం, 10% కాంట్రాస్ట్ అనేది జీడిపిలో ఈ సంవత్సరం మనం చూడబోతుండడం అనేది జరుగుతుంది. బూడీస్ లాంటి సంస్థలు అనేవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఈ టైంలో ఇలాంటివి జరగడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఇలాంటిది చెయ్యకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది రీసెంట్ గా న్యూస్ లోకి రావడం అనేది జరిగింది, అదే ఈ రోజు హిందూ పేపర్ లో న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ ప్లాన్ ఫర్ సేఫ్ సైబర్ స్పేస్ సూన్. నేషనల్ సెక్యూరిటీ ప్లాన్, ఒక సేఫ్ సైబర్ స్పేస్ కోసం నేషనల్ సెక్యూరిటీ ప్లాన్ అనేది ఒకటి ఇది చేయిస్తామని చెప్పి అజిత్ జోవల్ చెప్పడం అనేది జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా, వినండి. యూనియన్ గవర్నమెంట్ అనేది ఇట్ కేమ్ అప్ విత్ ఏ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2020. ఇట్ ఈస్ సెట్ టు కమ్ అప్ విత్ ఏ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ప్లాన్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2020తో యూనియన్ గవర్నమెంట్ అనేది ముందుకు రానుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఫర్ ఎన్ష్యూరింగ్, ఏం ఎన్ష్యూర్ చేయడానికండి, సేఫ్, సెక్యూర్డ్, ట్రస్టెడ్, రిసైలెంట్ సైబర్ స్పేస్ అండి. సేఫ్, సెక్యూర్డ్, ట్రస్టెడ్ అండ్ రిసైలెంట్ సైబర్ స్పేస్ కోసం ఒక నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది రూపొందించబోతున్నాం అని ఎవరు చెప్పారు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ డోవల్ చెప్పడం అనేది జరిగింది. రైట్. అయితే చూద్దాం, వాట్ ఈజ్ ఇట్ సెయింగ్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ యొక్క ఎయిమ్ ఏంటి, అది ఎందుకు రూపొందించబోతున్నారు అని చెప్పి, దాని తాలూకా ముందు ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నింటి గురించి మనం జాగ్రత్తగా మాట్లాడదాం, వినండి. ఎయిమ్ ఏంటి అంటే బ్రింగింగ్ టుగెదర్ ఆల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండర్ వన్ రూఫ్ అండి. మొత్తం అన్ని దేశంలో ఉన్నటువంటి ఆల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మొత్తం ఒక తాటి మీదకి తీసుకురావడానికి. ఇట్ ఈస్ ఫర్ సెక్యూరింగ్, ఎందుకండి, సెక్యూరింగ్, స్ట్రెంథనింగ్, సినర్జింగ్ సైబర్ ఎకోసిస్టమ్. ఎందుకు, దిస్ టు ప్రొవైడ్ నైస్ అండ్ వెరీ గుడ్ హెల్దియర్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ప్రొవైడ్ చేయడానికి. ఒక నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2020 అనేది నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ
2020 అనేది రూపొందించాలి అనే ఉద్దేశంలో ఉండడం అనేది జరిగిందండి. ఈ పాండమిక్ వల్ల సమ్ పీపుల్ అనే వాళ్ళు ఈ క్రైసిస్ ను ఉపయోగించుకొని, ఈ ఇలాంటి పాండమిక్ టైంలో కూడా ఈ క్రైసిస్ ను ఉపయోగించి చాలా మంది వీటిని పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేయాలని చెప్పి చాలా అనుకుంటున్నారు. రైట్, మిస్ఇన్ఫర్మేషన్ ఇది చేద్దాం అనుకుంటున్నారు. రైట్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ అండ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఫేక్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అండి, మిస్ఇన్ఫర్మేషన్ తో వీటి ద్వారా వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకుని క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సైబర్ థ్రెట్స్ కి, సైబర్ సెక్యూరిటీ దీనికి కూడా ఇది పాల్పడాలనే ఉద్దేశంతో కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. దాంతో పాటు మెనీ ఫిషింగ్ క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయి. ఫిషింగ్ క్యాంపెయిన్స్ కూడా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫిషింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, సైబర్ థ్రెట్స్ ఏదైతే చేస్తారో సైబర్ నేరాలు అంటారు కదా, దాన్ని ఫిషింగ్ అంటారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరి తాలూకా డేటాని చోరీ చేయడం, ఓటీపీస్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఈమెయిల్స్ కానీ ట్రాక్ చేసి ఫైనాన్షియల్ వాళ్ళు దోచుకోవడం, వాళ్ళ మనీని దోచుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని ఫిషింగ్ అంటారు. ఫిషింగ్ క్యాంపెయిన్స్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది విత్ థీమ్ ఆఫ్ కోవిడ్-19 థీమ్స్ అనేవి విధి చేస్తే జనాలు నమ్ముతారు కాబట్టి కోవిడ్-19 థీమ్ తో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని చెప్పడం కూడా జరుగుతుందండి. కోవిడ్-19 ఇలాంటి వాటిని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ కూడా జరుగుతూ ఉంది. కోవిడ్-19 థీమ్ ను ఉపయోగించుకొని చాలా మంది క్రైమ్ కి పాల్పడుతున్నారు. కోవిడ్-19 టైంలో అంట ఏకంగా 5,000+ కోవిడ్-19 కి సంబంధించిన ఫేక్ మాలిషియస్ డొమైన్స్ అండ్ వెబ్సైట్స్, అంటే ఐ మీన్ డొనేషన్ కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి మెలీషియస్ డొమైన్స్ అండ్ వెబ్సైట్స్ 5,000 కి పైగా కనుక్కోవడం అనేది జరిగిందంట. సైబర్ క్రైమ్స్ అనేవి కోవిడ్-19 లో 500% ఎక్కువ పెరగడం కూడా జరిగింది అని చెప్తున్నారండి. రైట్, దీనికి కారణం ఏంటంటే పీపుల్లో లిమిటెడ్ అవేర్నెస్. మనందరికీ ఇవన్నీ తెలుసు, లిమిటెడ్ అవేర్నెస్ ఇన్ పీపుల్. రైట్, లిమిటెడ్ అవేర్నెస్ ఒకటి, దాంతో పాటు పూర్ సైబర్ హైజీన్ ఒకటి. పాస్వర్డ్లు కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళ అవేర్నెస్ అనేది కరెక్ట్ గా లేకపోవడం, ఇవన్నీ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీకి సైబర్ సెక్యూరిటీకి ఇబ్బంది జరుగుతుంది. చాలా సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. దాంతో పాటు డిజిటల్ పేమెంట్స్ మీద జనాలందరూ ఓవర్ రిలియంట్ అవ్వడం వల్ల, డిజిటల్ పేమెంట్స్ మీద జనాలందరూ ఎక్కువగా ఆధారపడడం వల్ల కూడా ఫైనాన్షియల్ థ్రెట్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి అని ఈ ఆర్టికల్లో క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. ఈ రోజు ఆర్టికల్స్ అన్ని మీకు డీటెయిల్డ్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇలా మీకు డీటెయిల్డ్ గా పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ ఒక కథలా నేర్చుకోవాలన్నా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 50,000 రూపీస్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. 50,000 ఒకసారి కట్టాలా అంటే లేదండి, 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్ లో మీరు కట్టుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా 20,000 రూపీస్ కి ఆప్షనల్ అనేది ఆఫర్ చేస్తున్నాము. 2 ఇన్స్టాల్మెంట్స్ లో ప్లే చేసుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రెండు తీసుకున్నట్టయితే కేవలం 60,000కే మీకు లభించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 40,000 రూపాయలకే మీకు ఇస్తున్నాం. ఇన్స్టాల్మెంట్స్ కాకుండా సింగిల్ పేమెంట్ చేస్తే 40,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. రైట్, ఐ హోప్ ఈ రోజు మీకు ఆర్టికల్స్ అన్ని డీటెయిల్డ్ గా అర్థమయ్యా అనుకుంటున్నాను. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బై.